హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 2024 ఇయర్ రౌండప్ మనము ఈ జనవరి మాసం నుంచి మే వరకు చేస్తున్నాం. ఇంతకుముందు క్లాసెస్ పాలిటీ చేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ చేసినాం. నెక్స్ట్ డిఫెన్స్ అని చెప్పేసి చేసినాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఈ డిసీజ్ అండ్ వ్యాక్సిన్స్, తర్వాత ఐఐటీసీ న్యూస్ అని చెప్పేసి, సో డిఫెన్స్ అని చెప్పేసి చేసి ఉన్నాం కదా. తర్వాత ఇంకోటి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చేసి ఉన్నాం. దీంతోపాటు మరికొన్ని కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ మనం లాస్ట్ ఇయర్ 2023 అని చెప్పేసి ఇయర్ రౌండప్ చేసి ఉన్నాము. సో అందులో మీకు ఎకనామీ అని చెప్పేసి ఇయర్ రౌండప్ వస్తుంది, తర్వాత జాగ్రఫీ అని చెప్పేసి వస్తుంది, ఆర్ట్ అండ్ కల్చర్ వస్తుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత చూస్తే ఈ సమ్మిట్స్, రిపోర్ట్స్, గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మంత్రిత్వ శాఖల వారిగా మనం డిస్కస్ చేసినాం. అపాయింట్మెంట్స్ అని చెప్పేసి, పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మొత్తం మనం డిస్కస్ చేసి ఉన్నాం. అయితే ఇప్పుడు మన గ్రూప్ 1 ఎగ్జామ్ June 9th ఉంది కాబట్టి, సో ఇవన్నీ మనం చేయలేం కాబట్టి వీటిని మనం పోస్ట్పోన్ చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి. సో మన జాగ్రఫీ తీసుకుంటే లాస్ట్ ఇయర్ మనము యాజ్ పర్ జిఎస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ వారీగా చాప్టర్ వైజ్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు, ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని మంత్ వారీగా May 1 to 15, April, March, February, January అని చెప్పేసి పైనుంచి కిందికి వస్తాం. సో ఇది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ రౌండప్తో పోలిస్తే ఇప్పుడు మనకు మార్పు ఏంటి అంటే చాప్టర్ వైజ్ లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కవర్ చేస్తున్నాం మనం మ్యాక్సిమం అయితే. సో ఇది పేరుగా మనకి 100 కరెంట్ అఫైర్స్ ఉంది, కానీ ఇందులో మ్యాక్సిమం మనకి ఈ 5 months టైంలో June 9th ఎగ్జామ్ కోసం అని చెప్పేసి ఏవి కంపల్సరీ అధ్యయనం చేయాలని చెప్పేసి ఆ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ నోట్స్ రాయడం జరిగింది. సో 1 డేలో రాసిన నోట్స్ కాబట్టి కొంచెం రైటింగ్ అనేది వేగంగా రావచ్చు. మనం ఇందులో ఉన్న ప్రతి ఆర్టికల్ని డైలీ కరెంట్ అఫైర్స్ లోపల ఉన్నది, మంత్లీ మ్యాగజైన్ లోపల ఉన్నది, ఏ ఒక్క అంశం కొత్తగా రాలే కాబట్టి తొలిసారిగా మనం కరెంట్ అఫైర్స్ని చూస్తలేం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్, ఇది డిఎస్సి వాళ్ళ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. మనకు ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇందులో కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంది కాబట్టి డిఎస్సి వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది. రైట్, సో జాగ్రఫీ ఫస్ట్ మనము లాస్ట్ ఇయర్ ఏం చేసినాం చూస్తే గిట్ట. సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే కరెంట్ అఫైర్స్ వచ్చేసి, సో లాస్ట్ ఇయర్ మనం దీనిలో ఏం చేసినాం జాగ్రఫీ చూస్తే, సో జాగ్రఫీ ఇది జాగ్రఫీ లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ చూస్తే ఫస్ట్ రవాణా అని చెప్పేసి మనం తీసుకున్నాం. అందులో రైల్వేలు అని చెప్పేసి వందే భారత్ వచ్చింది, నమో భారత్ వచ్చింది, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది. సో కొన్ని రైల్వే వంతులు అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర రాయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇది 23rd ఇయర్ది మనకి గ్రూప్ 1కి అవసరమే. సో కొన్ని రైల్వేలు మనకి వార్తల్లో ఉన్నాయి. వాయు రవాణా అని చెప్పేసి, జల రవాణా అని చెప్పేసి, రోడ్ రవాణా అని చెప్పేసి కంప్లీట్ మనకి ఇదంతా రవాణా చాప్టర్ అండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2 మనకి ఖనిజాలు అని చెప్పేసి ఉంది, వ్యవసాయం అని చెప్పేసి ఉంది, ఉనికి అమెరికా అని చెప్పేసి ఉన్నది. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ వాస్తవంగా. నీటిపారుదల ప్రాజెక్టులు అని చెప్పేసి, నదులు అని చెప్పేసి ఉన్నది, వివాదాలు, వరల్డ్ జాగ్రఫీ, కొన్ని అదర్స్ అని చెప్పేసి మనకు ఉన్నది. సో ఇది మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అండి. అంటే మనము జిఎస్ చదివేటప్పుడు దానికి అనుబంధంగా ఏమైతే ఉన్నాయో వాటిని కరెంట్ అఫైర్స్లో ఈజీగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు 24 ఇయర్లో డివైడ్ చేయలేదు. సో అది ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. మనం 24 ఇయర్లో ఏం చేసినామంటే కంప్లీట్గా మంత్ వైజ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ నేను గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కంపల్సరీ ఈ జూన్ తర్వాత ఈ 6 months కరెంట్ అఫైర్స్ చాప్టర్ వైజ్ చేస్తా. రైట్, ఇది ఫస్ట్ గమనించాలి. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎక్సలెంట్ లేకున్నా కూడా పాయింట్స్ మనం కవర్ చేయడం జరిగింది, అది మైండ్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి మనకి ఇవి వార్తల్లో ఉన్నాయి. సో కచ్ అజ్రక్ అని చెప్పేసి, సో ఇది సాంప్రదాయ వస్త్ర క్రాఫ్ట్ అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రము. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ ఫేమస్. నర్సాపూర్ లేస్ ఏపీలో జిఐ ట్యాగ్ వచ్చింది. మజూలీ మాస్క్ అని చెప్పేసి అస్సాం, ముష్కి బుడీజీ రైస్ జమ్మూ కాశ్మీర్ కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. టంగాయిలే సార్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్, ఇది కొంచెం వార్తల్లో ఉన్నది. వై? బికాస్
ఈ టంగైల్ అనే ప్రాంతము ఇన్ఫ్యాక్టు ఎక్కడ ఉంటుంది, బంగ్లాదేశ్లో ఉంటుంది. సో బంగ్లాదేశ్ వాళ్ళు అభ్యంతరం చెప్తారు, అరే మా దాన్ని మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళు ఇంకా ఎగ్జాంపుల్ వాళ్ళు హైదరాబాద్ హలీం అని చెప్పేసి ఉంటుంది. హైదరాబాద్ హలీం వచ్చేసి హైదరాబాదే కానీ కర్ణాటక కాదని చెప్పేసి వాళ్ళు వ్యంగ్యంగా ట్వీట్ చేస్తారు. టంగైల్ ప్రాంతము బంగ్లాదేశ్లో ఉన్నది అని చెప్పేసి, మాకు కాకుండా మీకెలా జిఐ ట్యాగ్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం అభ్యంతరం చెప్పడము జరిగింది. సో ఇది మనకి వార్తల్లో కొంచెం వివాదమైంది కాబట్టి ఎక్కువ ఫేమస్. నెక్స్ట్ మయూర్భంజ్, ఇది ఒడిశాలో వెరీ ఫేమస్ ప్రాంతము. రెడ్ అండ్ చట్నీ అని చెప్పేసి ఉన్నది. సో మనకి 24 ఇయర్లో ఇవి సరిపోతాయి. హైయెస్ట్ జిఐ ట్యాగ్ చూస్తే యూపీ ఫస్ట్ ప్లేస్, తమిళనాడు వచ్చేసి 2వ ప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండు ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉన్నాయంటే అవి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇందులో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ ఇంపార్టెంటే, కానీ ఐఎంపీ అని చెప్పేసి పదం ఉంటే మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ముల్లా పెరియార్ డ్యామ్ వచ్చేసి కేరళ తమిళనాడు మధ్య ఎప్పటి నుంచో మనకి వార్తల్లో ఉన్నది. సో ఈ ప్రశ్న వస్తే మనకి ఏ 2 రాష్ట్రాల మధ్య అని చెప్పేసి వస్తుంది. మన నోట్స్లో జిఎస్ పాయింట్స్ కలిపి ఉంటుంది, ఇక్కడ కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే రాయడం జరిగింది. దేశంలో తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ తిరువనంతపురం నుంచి గోవా వరకు భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా దీన్ని 4th జూన్న లాంచ్ చేయబోతున్నాము. ఇది మే మాసం కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఫస్ట్ ప్రైవేట్ రైలు చూస్తే వాస్తవంగా 2019లో ఐఆర్సిటిసి కండక్ట్ చేస్తుంది. నేమ్ వచ్చేసి తేజస్ ఎక్స్ప్రెస్, లక్నో నుంచి ఢిల్లీ వరకు అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇదేంటి అంటే మనకి భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా ఫస్ట్ ప్రైవేట్ రైలు సర్వీస్. ఓవరాల్గా ఇండియా లోపల ఫస్ట్ ప్రైవేట్ రైలు అంటే మనకి తేజస్ అని చెప్పేసి వస్తుంది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. తర్వాత చూస్తే కొన్ని వోల్కనోస్ మనకి వార్తల్లో ఉన్నాయి, ఆ దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎయిర్బస్ అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్. ఎయిర్బస్ ఎందుకు ఫేమస్ అంటే 80 గ్రామ్ గోల్డ్ గాల్లోనికి చిమ్ముతుంది కాబట్టి, సో బంగారం కాబట్టి కొంచెం ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎయిర్బస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఈ జొన్నగిరి బంగారు గని అని చెప్పేసి వెరీ ఫేమస్, కర్నూలు డిస్టిక్ లోపల ఉంటుంది. తుంగల్లి మండలం అని చెప్పేసి పిలుస్తున్నాం. దేనికి ఫేమస్ అంటే దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని జైమసోర్ సంస్థ డెవలప్మెంట్ చేసింది. ఈ సంస్థ వచ్చేసి దక్కన్ గోల్డ్ యొక్క అనుబంధ సంస్థ. సో ఇది మన వెరీ ఫేమస్ అండ్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మిగతా అన్ని చదువుకోండి, ఇవి ఈజీగా వన్లైన్ కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి ఇంకొకటి విజింజం పోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఆదాని గ్రూప్ దీన్ని కండక్ట్ చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ అండర్ వాటర్ మెట్రో అని చెప్పేసి మనకి కోల్కతా మెట్రో హుగ్లీ నది అని చెప్పేసి రికార్డు సృష్టించింది. సో దీంతోపాటు మనకి 2 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే దేశంలో నది కింద నిర్మించబడినటువంటి అతిపెద్ద టన్నెల్గా మనకి ఈస్ట్ వెస్ట్ మెట్రో అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. లోతైన మెట్రో స్టేషన్ అని చెప్పేసి హౌరా పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే మనకు వన్ ఆఫ్ ది ఫేమస్, సో ఇది గెవ్రా మైన్ అని చెప్పేసి ఆసియాలో అతిపెద్ద బొగ్గు గని రికార్డు సృష్టించింది. ఇది ప్రపంచంలో 2వ పెద్దది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆసియాలో అతిపెద్దది, ఇండియాలో అతిపెద్దది, ప్రపంచంలో 2వ పెద్దది అని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటి మనకంటే అమెరికాలో ఉన్నటువంటి నార్త్ యాంటెలోప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏ రాష్ట్రంలో ఉంది మనకి? ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోపల కోర్బా జిల్లా దగ్గర ఉంది. దీన్ని ఎవరు మైనింగ్ చేస్తున్నారు అంటే సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో గని ఎక్కడ ఉంది, ఏ సంస్థ, రికార్డ్ ఏంటి సరిపోతుంది. నెక్స్ట్ సెలా టన్నెల్ వెరీ ఫేమస్, వరల్డ్ లాంగెస్ట్ ట్విన్ లేన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ప్రాజెక్టు వర్తక్ కింద బీఆర్ఓ నిర్మిస్తుంది. సో మనకు ఈ ప్లేస్ యొక్క లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దిబాంగ్ మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు వార్తల్లో ఉంది. లార్జెస్ట్ హైడ్రో పవర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది దిబాంగ్ నది మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి. ఎంత 2880 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ బుల్లెట్ రైలు మనకి ప్రశ్న తరచుగా ఎగ్జామ్లో వస్తుంది. సో 2026 బుల్లెట్ రైలు అని చెప్పేసి తొలి మార్గము 26లో స్టార్ట్ అవుతుంది. సూరత్ నుంచి బిలుమోరా ప్రాంతం వరకు 50 km, మొత్తం మీద చూస్తే
2028 నాటికి పూర్తి స్థాయిలో బుల్లెట్ రైలు వచ్చేసి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ముంబై నుంచి అహ్మదాబాద్ అని చెప్పేసి జపాన్ సంస్థ హెల్ప్ చేస్తుంది. 508.7 km అని చెప్పేస్తుంది. నెక్స్ట్ మనకు ప్రపంచంలో అతిపెద్ద కాపర్ తయారీ ప్లాంట్ అని చెప్పేసి ముంద్రా. సో మనకిది గుజరాత్లో ఉంటుంది, వెరీ ఫేమస్. ఆదాని గ్రూప్ సంస్థ కండక్ట్ చేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్స్ అని చెప్పేసి సో జాబీ ఏవియేషన్ S4 అని చెప్పేసి దుబాయ్. ఇది ఈ 24 ఇయర్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లోపల ఆవిష్కరణ చేయడం జరిగింది. సో జోబీ లేదా జాబీ ఏవియేషన్ S4 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ కొచ్చి ఎయిర్పోర్ట్ మనకి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు అంటే ఇండియా లోపల మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అని చెప్పేసి ఒక ఎయిర్పోర్ట్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. అది కొచ్చి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. BPCLతోని ఒప్పందం చేసుకుంది కొచ్చి ఎయిర్పోర్ట్. నెక్స్ట్ దేశంలో పొడవైన రైల్వే సొరంగం అని చెప్పేసి T50 12.77 కిలోమీటర్స్. దీన్ని PM మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే దేశంలో పొడవైన తీగల వంతెన అని చెప్పేసి సో నేమ్ ఏంటి మనకు సుదర్శన సేతు లేదా సిగ్నేచర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతం లోపల ఉంటుంది. ఒకా నుంచి బెట్ ద్వారకా ప్రాంతానికి కనెక్ట్ చేస్తుంది. 2.32 km అని చెప్పేస్తున్నది. సో మనకి బెట్ ద్వారకా వచ్చేసి వెరీ ఫేమస్. ఇది నదిలో మునిగిపోయిందని చెప్పేసి కొంతమంది పిలుస్తారు. కాబట్టి ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం అని చెప్పేసి ఇండియా ఈ బెట్ ద్వారకా ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. మజగావ్ డాక్ యార్డ్ వచ్చేసి సహాయం చేస్తుంది. ఇది మనకి ABPSC గ్రూప్ 2 బిట్ అనుకుంటా. మొత్తం మీద సిక్కింలో ఫస్ట్ రైల్వే స్టేషన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. సుమారుగా 49 ఇయర్స్ అనంతరము 1975లో సిక్కిం మనకి ఏర్పాటవుతుంది కదా, అప్పటి నుంచి చూస్తే 49 ఇయర్స్ అని చెప్పేసి ఇది మనం ఫోకస్ చేయాలి. ఈ ఇయర్స్ మీద ప్రశ్న వస్తుంది. సో రంగ్పో ప్రాంతంలో మనకి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మనకి ఈ సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళే రైల్వే లైన్ లోపల భారతదేశంలో తొలి భూగర్భ రైల్వే స్టేషన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. తీస్తా బజార్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మనకు ఈ గ్రహాల మీద మనకు అప్డేట్ వచ్చింది. ఇటీవల చూస్తే 24 ఇయర్లో యురేనస్కి ఒక ఉపగ్రహం కనుక్కున్నారు కాబట్టి 28 అయిపోయింది. నెప్ట్యూన్కి 2 కనుక్కున్నారు కాబట్టి 16 అయిపోయింది. సో ఇప్పటికి చూస్తే మన శని గ్రహం అని చెప్పేసి అత్యధికం 145 అయితే బృహస్పతి వచ్చేసి 92 అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చిన మ్యాటర్ ఇది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన అని చెప్పేసి అటల్ సేతుగా మనం దీన్ని పేరు పెట్టుకున్నాం. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది నవీ ముంబై నుంచి ముంబై ప్రాంతానికి అయితే కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో జాగ్రఫీ చూస్తే ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ రహదారి స్టీల్ స్టాగ్ రోడ్ అని చెప్పేసి ముంబై నుంచి గోవా వరకు మనం ప్రారంభం చేసుకున్నాం. NH66 అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని CSIR యొక్క అనుబంధ సంస్థ అయిన CRRI అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది నేషనల్ హైవే మీద ఫస్ట్ కదా. వాస్తవంగా భారతదేశంలో ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ వచ్చేసి సూరత్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది 22nd ఇయర్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇదంతా జాగ్రఫీ అండి. సో మనం వాస్తవం దీన్ని ఏం చేయొచ్చు అంటే జాగ్రఫీని చాప్టర్ వైజ్ మనం చేయాల్సి ఉండే, బట్ మనకి టైం లేకపోవడం కారణంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి 5 months కరెంట్ అఫైర్స్ రాయడం జరిగింది. సో నెక్స్ట్ జూన్ అయిపోయిన తర్వాత మనం గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కంప్లీట్గా ఇవే అంశాలు కానీ చాప్టర్ వైజ్ రాస్తాము. GS పాయింట్స్ కవర్ చేస్తాము. పాలిటీ, డిఫెన్స్, స్పేస్ ఎట్లా చేసినామో అదేవిధంగా జాగ్రఫీ తీసుకొని, సో ఇండియా జాగ్రఫీ తీసుకొని చాప్టర్ నెంబర్ 1 నుంచి చాప్టర్ నెంబర్ 14th వరకు మొత్తం మనకి 14 చాప్టర్స్ ఉంటాయి GSలో. సో అందులో GSలో ఏం చదవాలి ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళు, తర్వాత కరెంట్ అఫైర్స్లో ఏమి వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఉనికి అమెరికా అని చెప్పేసి ఉంటుంది. అందులో ఏముంటుంది, ఇండియా అని చెప్పి సరిహద్దులు అని చెప్పేసి ఉంటుంది. సో నైబర్హుడ్ కంట్రీస్ ఏంటి, అది మనకు ఏ రాష్ట్రాలు సరిహద్దే ఉంటాయని చెప్పేసి GSలో ఉంటుంది. ఇటీవల మనకి వార్తల్లో ఉన్న ఫ్రీ మూమెంట్ రెజ్యూమీ రద్దు అని చెప్పేసి ఏంటి, లేదా నేపాల్ వర్సెస్ ఇండియా మధ్య ఉన్న డిస్ప్యూట్ ఏరియా ఏంటని చెప్పేసి, ఇండియా వర్సెస్ చైనా అని చెప్పేసి అట్లా మనం కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. సో అట్లా చాప్టర్ వైజ్ కంపల్సరీ క్లాస్ చేస్తాను. ఇట్లా బాగుండేది వాస్తవంగా, జస్ట్ టైం లేని కారణంగా మనం దీన్ని ఇలా చేయడం జరిగింది మొత్తం మీద. సో ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఒకసారి చూసుకోండి, ఈ సునామీ అని చెప్పేసి, తుఫాన్లు, వరదలు అని చెప్పేసి 24 ఇయర్లో మనకి ఇవి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ మనం లాస్ట్ ఇయర్లో ఏముందని చెప్పేసి చూస్తే
సో లాస్ట్ ఇయర్లో మనం ఎందుకు అవసరం అంటే ఒకసారి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళు, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లాస్ట్ ఇయర్ది మనం చూస్తే ఇది అండి. సో మనం కంప్లీట్గా తుఫాన్లు అని చెప్పేసి చాలా ఎక్సలెంట్గా ఇక్కడ ఏది అవసరమో అది రాయడం జరిగింది. సో ఏ తుఫాన్కు ఎవరు పేరు పెట్టారు, ఆ మీనింగ్ ఏంటని చెప్పేసి, అది ఏ రకమైన తుఫాను, సివియర్ లేదా, సో తుఫాన్ యొక్క వేగం బట్టి మనము లో ప్రెజర్, డిప్రెషన్, డీప్ డిప్రెషను, సైక్లోన్ స్టామ్, సివియర్, వెరీ సివియర్, సూపర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో అట్లా ఇన్ని తుఫాన్లు మనకి వార్తల్లో వచ్చినాయండి 24 ఇయర్లో. నెక్స్ట్ ఇవన్నీ తుఫాన్లే మనకి. ఇవి భూకంపాలు అని చెప్పేసి మనకి ఇన్ని వార్తల్లో వచ్చినాయి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో. వరదలు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు చూస్తే మనకి అన్ని గణం ఏమీ లేవు ఈసారి. రైట్, ఇది ఉత్తరాఖండ్ లోపల మనకి అడవి మంటలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సో దీని యొక్క నివారణ కోసం అని చెప్పేసి మనకి పిరోల్ లావో పైసే పావో అని చెప్పేసి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినారు. ఈ అడవి మంటలకు కారణం మనకు పైన్ ట్రీ లీవ్స్ కాబట్టి వాటిని ఎవరైతే తీసుకొస్తారో డబ్బులు ఇస్తారని చెప్పేసి, అది పిరుల్ లావో పైసే పావో అని చెప్పేసి ఆ అడవి మంటలకు కారణమైన ఆకుల్ని తీసుకొచ్చిన వాళ్ళకి మనీ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది, అడవి మంటలు రాకుండా పోతాయి అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్పేసి. నెక్స్ట్ బాంబే బకెట్ మీన్స్ మనకు సో పెద్ద మొత్తంలో వాటర్ తీసుకొచ్చి అగ్నిమాపక ప్రాంతాలని చల్లబరుస్తుంది. సో ఈసారి మనము భీమ్తల్ సరస్సు నుంచి వాటర్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్ రిస్క్ మ్యాప్ అని చెప్పేసి ఐఐటి ఢిల్లీ వెరీ ఫస్ట్ టైం మ్యాప్ని రూపొందించింది. గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీ ఐఐటి అని చెప్పేసి. సో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వాటిని మ్యాప్ చేస్తూ ఢిల్లీ ఐఐటి వచ్చేసి వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనకు ఐఐటి న్యూస్ లోపల అది డిస్కస్ చేయలేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అవసరం అని చెప్పేసి. సో నెక్స్ట్ మనకు ఈ ఫస్ట్ సైక్లోన్ 24 ఇయర్లో మడగాస్కర్లో వచ్చింది అల్వారో అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేమ్ ఇచ్చింది ఎవరంటే మనకి మొజాంబిక్ అని చెప్పేస్తుంది. ఈ హార్ని సరస్సు వార్తల్లో ఉంది. మనకు వడదొర ప్రాంతం లోపల పడవ బోల్తా పడి ఎక్కువ మంది మరణించారు కాబట్టి ఈ సరస్సు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వార్తల్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్. సో మనకి 24 ఇయర్లో కంటే 23 ఇయర్లో వెరీ ఫేమస్ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో 24 ఇయర్లో మనకి ఏమున్నాయంటే 23rd ఇయర్లో వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వచ్చినాయి. 24 కంటే 23 ఆర్టికల్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. సో ఆర్ట్ అండ్ కల్చరల్ చూడండి, మనకి ఇవే హెడ్డింగ్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనకి 23rd ఇయర్లో శాసనాలు అని చెప్పేసి, సో శాసనాలు, డ్యాన్సెస్, లాంగ్వేజెస్, మ్యూజిక్, యునెస్కో యొక్క గుర్తింపు, బుక్స్ అండ్ జర్నల్స్ కొన్ని, ఫెస్టివల్స్, భక్తి ఉద్యమం, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకు కొంతమంది జయంతులు అని చెప్పేసి 100th ఇయర్ అని చెప్పేసి కొంతమంది వార్తల్లో ఉంటారుగా మనకు. సో అటువంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. జైన బౌద్ధ మతాలు, టెంపుల్స్, అదర్స్ అని చెప్పేసి సో సుమారుగా మనకి మొత్తం మీద ఒక 19 పేజ్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి శాసనాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ డ్యాన్సులు మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ భాషలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ సంగీతం అంటే మనకి తబలా అని చెప్పేసి వాటిని పిలుస్తాం కదా, సంగీత వాయిద్యాలు. యునెస్కో మనకి వేటిని గుర్తించింది 23rd ఇయర్లో. నెక్స్ట్ బుక్స్ అండ్ జర్నల్స్, ఇవి మనకి వార్తల్లో ఉన్నాయి. ఫెస్టివల్స్, ఇవి వార్తల్లో ఉన్నాయి. భక్తి ఉద్యమాలు కొంతమంది నాయకులు మనకి వార్తల్లో వస్తారు. వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ అండి. మనకి వీళ్ళంతా వార్తల్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్. నెక్స్ట్ చూస్తే సింధు నాగరికత అని చెప్పేసి, బుద్ధిజం అని చెప్పేసి, జైనిజం అని చెప్పేసి, టెంపుల్స్ అండ్ బిల్డింగ్స్. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల. సో టెంపుల్స్ అండ్ బిల్డింగ్స్, ఇవి అదర్స్ అని చెప్పేసి ఇవి. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఈసారి ఇంత డెప్త్ కాకుండా మ్యాక్సిమం మనకు 24 ఇయర్లు ఏవైతే వచ్చినాయో వాటిని కవర్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సో ఆర్ట్ అండ్ కల్చరల్. సో మనం ఫస్ట్ చూస్తే యునెస్కో గుర్తింపు
ఒక 3 వచ్చినాయి. ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం మూడింటిని గుర్తించింది. 3 గ్రంథాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రామ్చరిత్ మానస్ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి 3 గ్రంథాలు హిస్టరీలో వస్తాయి కాబట్టి ఈ గ్రంథాలు వాళ్ళ యొక్క వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తులసిదాస్ అని చెప్పేసి రాయడం జరిగింది అవధి భాష లోపల. సో పంచతంత్ర అని చెప్పేసి విష్ణు శర్మ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. సహృదయ లోక అని చెప్పేసి ఆచార్య ఆనంద్ వర్ధన్ సాంస్క్రిట్లో రాయడం జరిగింది. ఉలన్ బాతు మంగోలియా కంట్రీ లోపల ఉంటుంది. ఇక్కడ మీటింగ్ పెట్టుకొని వీటిని ఆమోదించారు కాబట్టి వెరీ ఫేమస్. నెక్స్ట్ ఈ మనకు బాలరాముడు అని చెప్పేసి వార్తల్లో ఉంది. తర్వాత చూస్తే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ అని చెప్పేసి నూతన లోగో అని చెప్పేసి నినాదాన్ని ఏర్పాటు చేయమని పోటీ కండక్ట్ చేస్తే శౌర్య ప్రతాప్ సింగ్ యొక్క లోగో అండ్ స్లోగన్ మనకి సెలెక్ట్ కావడం జరిగింది. సో మోహిని అట్టం మనకి వెరీ ఫేమస్. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మోహిని అట్టం వాస్తవంగా పురుషులు కాకుండా స్త్రీలు మాత్రమే చేస్తారు. విష్ణువు మనకి మోహిని రూపంలో వచ్చి శివుడి కోసం అని చెప్పేసి వస్తాడు కదా, అందుకే మనకి పురుషులు కాకుండా స్త్రీలు మాత్రమే దాన్ని చేస్తారు. వెరీ ఫస్ట్ టైం కేరళలో ఉన్న కళామండలం అని చెప్పేసి అది విద్యాలయం పేరు పురుషులకు కూడా అనుమతి ఇచ్చింది, ట్రైనింగ్ ఇస్తుందట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. మొట్టమొదటి ఓంగ్ ఆకారంలో ఆలయం అని చెప్పేసి రాజస్థాన్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. సో భారత్ శ్రీ వెరీ ఫేమస్ అండి. ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. శిలాశాసనాలన్నీ డిజిటలైజ్ చేయడంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం లోపల ఏర్పాటు చేస్తున్నాము. సో కల్కి ధామ్ టెంపుల్ మనకి యూపీలో ఈ సంబల్ ప్రాంతం లోపల ఉంటుంది. సో మనకి కల్కి అని చెప్పేసి ఇంకా భగవంతుడు రాలేదు, వస్తాడు అని చెప్పేసి ముందే ఊహించి ఆ కల్కి భగవంతుడు పుట్టేది సంబల్ ప్రాంతంలో అని చెప్పేసి భావించి అక్కడ టెంపుల్ కడుతున్నారు. నెక్స్ట్ బ్యాప్స్ అని చెప్పేసి మనకి అబుదాబి ప్రాంతం లోపల మొట్టమొదటి హిందూ దేవాలయం, దీన్ని పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో లాంగ్వేజ్ అట్లాస్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అని చెప్పేసి రూపొందించింది. విలేజ్ అట్లాస్ మనకి వెరీ ఫస్ట్ టైం గోవాలో ఉన్న మాయం అని చెప్పేసి ఒక విలేజ్ రూపొందించింది. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ వచ్చేసి భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం మనకు ఎన్ఆర్ఎస్సి రూపొందించింది ఇస్రో ఆధ్వర్యం లోపల. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. అయోధ్య రామాలయం వెరీ ఫేమస్, దాని రూపశిల్పి అని చెప్పేసి ఆ శైలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా, ఇది అయోధ్య లోపలనే మనకి బాబ్రీ మసీదు ధ్వంసం చేసినాం కదా, సో దాని ప్లేస్లో దీన్ని మనం కట్టడం జరుగుతుంది. దీని వాస్తుశిల్పి ఎవరని చెప్పేసి ఇమ్రాన్ షేక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు కొద్దిగా కాంట్రవర్సీ. పర్షియన్ భాష మనకి వార్తల్లో ఉంది. వాస్తవంగా ఏం జరిగింది అంటే మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ అని చెప్పేసి ఇతను ఇరాన్ పోయినప్పుడు మేము ఈ 9 క్లాసికల్ లాంగ్వేజ్లో భాగంగా పర్షియన్ భాషని యాడ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బట్ మనకి ఏ సైట్ తీసుకున్నా కూడా ఓన్లీ 6 క్లాసికలే మనకు ఉన్నాయి. సో అయితే మన జయశంకర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇవి 6 ఏవైతే ఉన్నాయో తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళీ, ఒడియంతో పాటు ఈ పాలి, ప్రాకృతం కూడా ఉన్నాయట. సో బట్ నాకైతే తెలియదు, వాస్తవంగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పార్సీ యాడ్ చేశారు కాబట్టి 6 + 1 7 కావాలి. బట్ జయశంకర్ యొక్క ప్రకటన చూస్తే మనకి మొత్తం 9 అని చెప్పేసి ఈ పాలి, ప్రాకృతం కూడా క్లాసికల్ లాంగ్వేజ్ కిందనే ఉన్నాయట. సో ఇది మనకి పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ. నెక్స్ట్ మనకి ఇటీవల ఏపీ లోపల 206 ఫీట్స్తోని అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ గారు మనకు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలుస్తాం. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించమని ఇండియా నామినేషన్ పంపింది. మొత్తం అక్కడ 12 కోటలు ఉంటే మహారాష్ట్ర లోపల 11 కోటలు ఉన్నాయి. ఇంకొక కోట వచ్చేసి గింజి లేదా గింగి అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. జియో హెరిటేజ్ సైట్స్గా రెండింటిని మనం గుర్తించాము. ఒకటి పాండవుల గుట్ట అని చెప్పేసి తెలంగాణ, ఇంకోటి రామ్గర్ బిలం అని చెప్పేసి రాజస్థాన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మాదిక భాష వార్తల్లో ఉంది. చకాలియ కమ్యూనిటీ ఎక్కువ ఉపయోగిస్తుంది కేరళ అని చెప్పేసి. అయితే మనకు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 23rd ఇయర్ కరెంట్ అఫేర్స్. వాస్తవంగా ఇది 2 మాత్రమే బతుకున్నారట మాట్లాడే వాళ్ళు చనిపోతే ఎట్లా అని చెప్పేసి న్యూస్లు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మనం లాస్ట్ ఇయర్ ఏం డిస్కస్ చేసినామంటే, సో లాస్ట్ ఇయర్ చూస్తే ఈ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి ఏమున్నది, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో
సో మొత్తం మీద ఇది లాస్ట్ ఇయర్ అండి, 23rd ఇయర్ది. మొత్తం 78 పేజెస్ ఉందండి. సో ఇది ఒక ఆర్డర్లో వచ్చింది నోట్స్ 23rd ఇయర్ది. సో మీరు 24 ఇయర్ది కూడా అదేవిధంగా రాసుకోవాలి. గ్రూప్ 2 వాళ్ళు, ముఖ్యంగా టీజీపీఎస్సీ వాళ్ళు కనీసం 150 క్వశ్చన్స్లో మనకి ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయండి. సో చూస్తే ఫస్ట్ మనకి ఇండియా యొక్క విదేశీ విధానం అని చెప్పేసి, సో పరిణామక్రమం అని చెప్పేసి ఎలా మార్పు వచ్చింది. నెహ్రూ టైం నుంచి మనము వరుసగా సో వాళ్ళ కాలంలో ఉన్న పాలసీ అని చెప్పేసి మనం పిఎం మోడీ వరకు డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ది ఇండియా ప్లస్ నైబర్హుడ్ కంట్రీస్ అని చెప్పేసి, సో మనము చైనా కానీ, ఇది మ్యాప్ మనకు ఇండియా చైనా మధ్య డిస్ప్యూట్ ఏరియా ఏంటని చెప్పేసి. సో నెక్స్ట్ పాకిస్తాన్ కానీ, ఇట్లా నేపాల్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ, సో బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాము. లాస్ట్ ఇయర్ మ్యాప్ పెయింటింగ్తో సహా డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు వీలైతే ఆ క్లాస్ చూసే ప్రయత్నం చేయండి. టైం లేకుంటే కనీసం పీడిఎఫ్ నోట్స్ చూడండి. ఇవన్నీ నైబర్హుడ్ కంట్రీస్ అండి. నెక్స్ట్ తర్వాత మనము ఈ నైబర్హుడ్ కంట్రీస్లో ఉన్న కూటములు అని చెప్పేసి బిమ్స్టెక్ మనము డిస్కస్ చేసినాం. సో మ్యాప్ పెయింటింగ్ సహా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ప్రాంతీయ కూటములు అని చెప్పేసి, అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనకి బిమ్స్టెక్ కానీ, ఇదేమో ఆసియన్ కానీ. సో మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసినామంటే ప్రతి కంట్రీ తీసుకొని 23rd ఇయర్లో ఎప్పుడెప్పుడు వార్తల్లో వచ్చింది. సింగపూర్ ఎప్పుడు వచ్చింది, మలేషియా, లావోస్, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. సో గల్ఫ్ దేశాలు ఒక ప్రాంతీయ కూటమి అది. చూడండి ప్రతి కంట్రీ ఎప్పుడు వచ్చింది వార్తల్లో, 23rd ఇయర్లో ఎప్పుడు వచ్చింది, ఇండియా సంబంధం లేక కూడా ఆ కంట్రీ ఎప్పుడు వచ్చింది వార్తల్లో. ఇంత డెప్త్గా మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఇప్పుడు 24 ఇయర్లో మనము ఈ 5 months అని చెప్పేసి ఇంత డెప్త్గా చేయట్లేదు అంతే. ఇవన్నీ ఏ కంట్రీస్ ఎప్పుడు వచ్చినాయి, సెంట్రల్ ఆసియా అని చెప్పేసి ఇవన్నీ ప్రాంతీయ కూటములు. ఎస్సీఓ అని చెప్పేసి, యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి ఇవన్నీ ప్రాంతీయ కూటములు. ఇవన్నీ ఆయా కంట్రీస్ అన్నట్టు. సో ఈ కేప్ వర్డ్ మనకి వార్తల్లో ఉంది, మలేరియా రహితం అని చెప్పేసి ఈ 24 ఇయర్ కరెంట్ అఫేర్స్ కొద్ది వరకు. బ్రిక్స్ అని చెప్పేసి ఇవేమో ఇక గ్లోబల్ కూటములు అండి. చూడండి గ్లోబల్ గ్రూప్స్ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా మనకు బ్రిక్స్ కానీ, అందులో ఏ కంట్రీస్ వస్తాయి, ఆ కంట్రీ వచ్చినప్పుడు ఇండియా సంబంధాలు ఏంటి, ఇండియా సంబంధం లేకున్నా ఆ కంట్రీ ఎప్పుడు వార్తల్లో వచ్చింది. సో ఇదంతా మనకి క్వాడ్ అని చెప్పేసి, ఇండియా అమెరికా అని చెప్పేసి సంబంధాలు చూడండి. ఈ పక్క పొంటి మన బ్రాకెట్లో ఆయా కంట్రీస్ ఎప్పుడు వచ్చినాయని చెప్పేసి వార్తల్లో ఉంది. ఆస్ట్రేలియా అని చెప్పేసి, సో G7 కంట్రీస్ ఇవన్నీ గ్లోబల్ గ్రూపులు. సో ఇండియా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, ఆకస్, G20 ఇవన్నీ మనకి ఏంటి అంటే గ్లోబల్ కంట్రీస్. అపెక్, నాటో, IPE, ఫిపిక్, ఇంటర్పోల్, ICC, FATF, CDRI, UNO, WHO. సో ఇండియా 23rd ఇయర్లో వేటికి ఎన్నికైంది అన్నీ ఒక దగ్గర ఉన్నాయి మనకు. ఓకే, జియో పాలిటిక్స్ వార్ అంటే యుద్ధాలని చెప్పేసి పిలుస్తాం. ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్, గయానా వర్సెస్ వెనిజులా, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, కంప్లీట్గా ఉంది మొత్తం అయితే. రష్యా వర్సెస్ ఉక్రెయిన్, సో కొసావో, సెర్బియా అని చెప్పేసి మనకి ఇదండి. సో లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ మీరు చూస్తే ఆల్మోస్ట్ IR అనే టాపిక్ అయిపోతుంది. సో ఈ ఇయర్లో మనకి అన్ని అంశాలు వార్తల్లో లేవు అని చెప్పేసి రైట్. మన ఈ ఇయర్ చూస్తే ఇన్ని వార్తలు లేవు. సో ఒకసారి చూసుకోండి, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మరీ ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇండియా నేపాల్, ఇండియా ఇరాన్, ఇండియా శ్రీలంక, రష్యా, EFTA, ఇండియా వేటికి ఎన్నికైందని చెప్పిస్తున్నది. సో ఇదంతా IR ప్రాంతము, అంటే వేరే కంట్రీస్తో సంబంధం ఏంటని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ అండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఉన్నది. ఎమర్జెన్సీ మీన్స్ మనకు ఏ దేశం లోపల ఏ కారణంగా ఎమర్జెన్సీ విధించారు అన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు. సో ఇది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ప్రాంతంలో ఎక్కువ ఫోకస్ చేయండి. దేనికి ఏ ఆపరేషన్ పేరు అని చెప్పేసి. స్వలింగ సంపర్కం అని చెప్పేసి, వివాహం అని చెప్పి చట్టబద్ధం చేసినాయి. సో నెక్స్ట్ ఏ గ్రూప్ నుంచి
ఏ దేశం వెళ్ళిపోయింది? CSTO నుంచి ఆర్మేనియా పోయింది, FATF నుంచి రష్యా పోయింది, బ్రిక్స్ నుంచి అర్జెంటీనా జాయిన్ ఏం కాలేదు, ఇంకా ఒపెక్ నుంచి అంగోలా పోయింది, BRI నుంచి ఇటలీ పోవడం జరిగింది. సో ఇవి మనకి వార్తల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. నేను జస్ట్ ఇక్కడ స్కీమ్ అండ్ ఎందుకోసం చెప్పి రాయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మనం లాస్ట్ ఇయర్ ఏం చేసినాం అంటే కంప్లీట్గా మంత్రిత్వ శాఖ వారిగా డిస్కస్ చేసినాం. అంటే ప్రతి శాఖ తీసుకొని ఆ శాఖలో ఉన్న అన్ని స్కీమ్స్. సో మీకు 23rd ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో ఎలా అధ్యయనం చేయాలో చాలా బాగా అర్థమవుతుంది. 23rd ఇయర్ చూస్తే గిట్ట. సో 23rd ఇయర్ మన గవర్నమెంట్ పాలసీ చూస్తే చాలా లెంతీగా ఉంటుంది క్లాస్ అది. బట్ మనకు అన్నీ కూడా మంత్రిత్వ శాఖల వారిగా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ పాలసీ సో గౌడ్ స్కీమ్స్ అండ్ పోర్టల్స్ అని చెప్పేసి సుమారు మొత్తమే మనకి చూడండి మంత్రిత్వ శాఖల వారిగా ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి ఇయర్ రౌండప్ సుమారుగా మనకి 63 పేజీలు ఉన్నదండి. సో కంప్లీట్గా మనకి మినిస్ట్రీ వైజ్ మినిస్ట్రీ ఆఫ్ MSME తీసుకుంటే ఇవన్నీ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మీరు కంపల్సరీ గ్రూప్ 1 అయినప్పటికీ June 9th ఎగ్జామ్ ఉంది కాబట్టి 23rd ఇయర్ నోట్స్ చదవాల్సిందే. ఇట్లా మనకి కంప్లీట్గా శాఖల వారిగా ఉందని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకు చూస్తే నేను క్లాస్ ఏం చెప్పట్లేదు, జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నా. ట్రైబ్స్ మన 2 ట్రైబ్స్ వార్తల్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి సరిపోతుంది. కమిటీలు ఆపరేషన్స్ మనం లాస్ట్ ఇయర్ మంచిగా చేసి ఉన్నాము. కమిటీలు వేరే, ఆపరేషన్స్ వేరే అని చెప్పేసి ఇప్పుడు జస్ట్ ఇవే మనకి వార్తల్లో ఉన్నాయి. 24 ఇయర్లో ఒకసారి చూసుకోండి కమిటీ ఎందుకు వార్తల్లో ఉందని చెప్పేసి. నోట్స్ ఇస్తున్నా కాబట్టి విశ్లేషణ అవసరం లేదు, 1 లైన్ ఆన్సర్సే. స్పోర్ట్స్ మనం లాస్ట్ ఇయర్ అయితే టెన్నిస్ అని చెప్పేసి ఒక 4 ఆస్ట్రేలియా ఓపెన్, US ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. చెస్కు వేరే, క్రికెట్కి వేరే, సో ఫుట్బాల్కి వేరే, ఇండియన్ రికార్డ్స్ అని చెప్పేసి వేరే, ఇండియా ప్లేయర్స్ అని చెప్పేసి వేరే, మహిళలు అని చెప్పేసి వేరే, అట్లా మనం డిస్కస్ చేసినాం టాపిక్ వారిగా. ఇక్కడ అంతగానం అవసరం లేదు. సో ఎక్కువ మీరు ప్యారిస్ ఒలింపిక్స్ ఫోకస్ చేయండి. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి ఉంటాయి, సో వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండియా రికార్డ్స్ అని చెప్పేసి మనం కొన్ని తీసుకోవడం జరిగింది 24 ఇయర్లో మన ఆటగాళ్ళ రికార్డ్స్ అని చెప్పేసి ఇక్కడ ఫోకస్ చేయండి. ప్రశ్న ఎక్కువ వస్తుంది కంపల్సరీ. ఈ స్పోర్ట్స్లో మనకి ఖేలో ఇండియా అని చెప్పేసి ఎక్కువ గేమ్స్ వస్తున్నాయి. మనకు 24 ఇయర్లో వింటర్ గేమ్స్ అని చెప్పేసి యూత్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, అది ఎక్కువ చూసుకోండి. ఈ FIFA అవార్డ్స్ కానీ, ICC అవార్డ్స్ కానీ, ఆస్ట్రేలియా ఓపెన్ కానీ ఇవన్నీ మనకి ఎక్కువ అయితే ఇంపార్టెంట్. సమ్మిట్స్ మనం లాస్ట్ ఇయర్ ఎట్లా చేసినామంటే సో గ్లోబల్ లెవెల్ సమ్మిట్స్ ఏంటి, ఇండియా వేటిని హోస్ట్ చేసింది, ఇండియాలో డొమెస్టిక్ లెవెల్లో ఉన్న సమ్మిట్స్ ఏంటి డిస్కస్ చేసినాం. ఇక్కడ మనకు ఓన్లీ 1 పేజీలో వచ్చింది. సో అన్నీ చదవాల్సిందే. నేను చెప్పిన సమ్మిట్సే కొన్ని కాబట్టి అన్నీ చదవాల్సిందే. సమ్మిట్ థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో బుక్స్ అని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ బుక్స్ వేరే అండ్ అవార్డు పొందిన పుస్తకాలు అని చెప్పేసి వేరే డిస్కస్ చేసినాం. అవార్డ్స్ అండి, ఇందులో మనకి పద్మ అవార్డ్స్ లేవు, అవి జనవరి మ్యాగజైన్లో చూసుకోండి. అది ప్రశ్న కంపల్సరీ వస్తుంది కాబట్టి అందులో అన్నీ మనం చదవాల్సిందే. తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు ఎక్కువ చదవాలి, ఏపీ వాళ్ళు ఏపీ ఎక్కువ చదవాలి, దాంతోపాటు పద్మ విభూషణ్, పద్మభూషణ్ అన్నీ చదవాల్సిందే. 34 అన్సంగ్ హీరోస్ కోసం అని చెప్పేసి మార్చి మంత్ మ్యాగజైన్లో ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకోండి, ప్రశ్న మనకు ఎక్కువ అక్కడనే వస్తుంది. ఇవన్నీ అవార్డ్స్ అండి. సో మన సాహిత్య అవార్డ్స్ నేను ఒకటే పేజీలు రాసిన. ఇక్కడ చూస్తే ఈ సాహిత్య అవార్డ్స్ లోపల మనకు 24 ఇయర్లో ఇది వార్తల్లో ఉంది, ఇది వార్తల్లో ఉంది, ఇంకొకటి ఉంటుంది. సో ఇది వార్తల్లో ఉంది మనకు. ఈ 3 వార్తల్లో ఉన్న మిగతా అన్ని 23rd ఇయర్ అయినప్పటికీ ఒక దగ్గర ఉంటాయి మీకు సాహిత్య అవార్డ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్ అండి. ఇవేమో దేశాల అధ్యక్షులు. సో దేశాల అధ్యక్షులు ఇవి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. తర్వాత ఈ వార్తల్లో ఉన్న మహిళలు అని చెప్పేసి అపాయింట్మెంట్స్ విషయంలో మన వాస్తవం లాస్ట్ ఇయర్ మన కరెంట్ అఫైర్స్ ఇట్లే వేయలేదు. సో లాస్ట్ ఇయర్ చూస్తే మన కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ విషయంలో అది ఎందుకు లాస్ట్ ఇయర్ చూపిస్తున్నా అంటే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 23rd ఇయర్ వస్తాయండి, కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే మనము. సో అపాయింట్మెంట్స్ చూస్తే చూడండి,
సో ఫస్ట్ మనకి ఏమున్నాయి అపాయింట్మెంట్స్ లోపల రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి ఉన్నాయి. 24 ఇయర్ కొన్ని మనకు యాడ్ అయినాయి. ఇవి చట్ట సంస్థలు, అదర్ బాడీస్, మహిళా నియామకాలు అని చెప్పేసి ఇన్ని ఉన్నాయి. డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్స్ అని చెప్పేసి ఇంతమంది ఉన్నారు మనకి వార్తల్లో. ఆర్థిక సంస్థల్లో నియామకాలు, డిఫెన్స్ సంస్థలు, వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్, దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇండియన్సే కానీ ప్రపంచంలో ఉన్న సంస్థలకి ఎంపిక అయిన ఉంటారా వాళ్ళు అని చెప్పేసి. వీళ్ళు సెక్రటరీలు, మినిస్ట్రీస్కి, అదర్స్ అండి. నాట్ సిఏ బట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఈ కరెంట్ అఫైర్స్లో లేవు కానీ మనకి వార్తల్లో వస్తాయి. ఇందులో కొన్ని అప్డేట్ చేసుకోవాలి. మనకి 23rd ఇయర్లో ఏమైనా 24 ఇయర్లో మారి ఉండవచ్చు. 24 ఇయర్లో ఉన్న నోట్స్ మనకి అంతిమంగా తీసుకోవాలి అపాయింట్మెంట్ విషయంలో. సో మీకు ఎప్పుడైనా 23rd ఇయర్ది అనేది అది రిఫరెన్స్గా బాగా పనికొస్తుంది ఏ ఎగ్జామ్కైనా. సో నెక్స్ట్ చూస్తే పర్సన్స్ మనకి వీళ్ళంతా వార్తల్లో ఉన్నారు. ఒకసారి చూడండి సరిపోతుంది ఎందుకు వార్తల్లో ఉన్నారని చెప్పేసి. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి ఇవి వార్తల్లో ఉన్నాయి. రిపోర్ట్స్. సో మన లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ వాస్తవంగా మనం కోడ్ ఉపయోగించి చెప్పడం జరిగింది. ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ క్లాస్ చూస్తే ఇండియా రిపోర్ట్స్ అండ్ ప్లేస్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో రిపోర్ట్స్ని ఎక్కువ రాయలేదు, డేస్ అండి. సో ఇది ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన టైం లేకపోవడం కారణంగా మనము కరెంట్ అఫైర్స్ రివిజన్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చాప్టర్ వైజ్ చేసినాం. ఈ ఒకసారి చాప్టర్ వైజ్ చేయలేదు కాబట్టి సో ఒకవేళ మీకు కనుక టైం ఉన్నట్లయితే మీరే చాప్టర్ వైజ్ రాసుకోవచ్చు. గ్రూప్ 1 కోసం రాయకండి, సాహసం చేయకండి, గ్రూప్ 2 కోసం అని చెప్పేసి. నేను జూన్ తర్వాత చేస్తాను మళ్ళీ ఇవే కరెంట్ అఫైర్స్ కానీ జూన్ మంత్ యాడ్ చేసి మే 16 నుంచి 31 యాడ్ చేసి చాప్టర్ వైజ్ చేస్తాను. ప్రతి దాంట్లో చాప్టర్ వైజ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాస్ కంప్లీట్గా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనము ఇంతకుముందే డైలీ కరెంట్ అఫైర్స్ చేసినాం కాబట్టి అందులోకే తీసుకున్నాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రైట్, వెరీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఈ క్లాస్ అంత ఉపయోగం కాకపోవచ్చు. మన 100 GS క్లాసెస్ని ఇంతకుముందు ఫాలో కాకుండా ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం చూస్తే మీరు నోట్స్ అధ్యయనం చేయండి, కానీ ఈ క్లాస్ వల్ల ఉపయోగం అయితే మీకు ఎటువంటిది ఉండదని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఫైనల్లీ మన యొక్క మోటో ఏంటి అంటే అభ్యర్థులకు న్యాయం చేయాలి కాబట్టి సో ఈ 24 ఇయర్లో 4 to 5 months కరెంట్ అఫైర్స్ని ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకొని నోట్స్ చేయడం జరిగింది. నోట్స్ని PDF గ్రూప్ ఇస్తా, PDF ఫైల్ గ్రూప్లో ఇస్తాను. ఒకసారి చూసుకోండి, మీ రివిజన్ ఫ్రూట్ఫుల్గా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మనకి గ్రూప్ 1 కంటే ముందు అన్ని క్లాసులు అయిపోయినాయి. ఇంకా సో ఎకనామీ ఒకటి చేయలేదు, అది జూన్ అయిపోయినాక మనకు సర్వే వస్తుంది కంపల్సరీ, జూలైలో వస్తుంది. సో మన ఎగ్జామ్ ఆగస్టులో కాబట్టి గ్రూప్ 2 అండ్ APPS వాళ్ళకు జూలై 28 కాబట్టి ఆ లోపల కంపల్సరీ ఎకనామీ పాలిటీ ఎలా అయితే క్లాస్ చేసినామో ఆ పుస్తకం పట్టుకొని GS పుస్తకం పట్టుకొని చాప్టర్ వైజు సో GSలో ఏం చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి అట్లా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎకనామీ కంప్లీట్గా నేను స్కిప్ చేస్తున్నా. ఈ ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పలేదు, సబ్జెక్టు GS చెప్పలేదు. దాన్ని జూన్ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ మీకు ఇయర్ రౌండప్లో మాత్రము 23rd ఇయర్లో కంప్లీట్గా మనకి చాప్టర్ వైజ్ ఉన్నది ఎకనామీ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్.